నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. అమరావతి రైతులలో ఒక ఆందోళన రోజు రోజుకి కూడా పెరిగిపోతా ఉంది. ఎల్పిఎస్ 2.0 అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2.0కి వ్యతిరేకంగా రైతులు మెల్లమెల్లగా ఒక్కొక్కరుగా గళమిప్పి ఇప్పుడు అందరూ కూడా ఏకమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ గొంతులు గట్టిగా వినిపిస్తూ మొత్తానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తయారవుతున్నప్పుడు వీళ్ళని ఎలా సముదాయించాలి, ఎలా బుజ్జగించి మళ్ళీ ఆ భూములను మనం తీసుకోవాలనే దాని మీద కూటమి ప్రభుత్వం చాలా రోజులుగా మల్లగుల్లాలు పడుతూ ఇప్పుడు సరికొత్త బిస్కెట్ తో ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అమరావతి రైతులకి ఇప్పుడు కొత్త బిస్కెట్ ఏంటి, ఈ కొత్త బిస్కెట్ తింటే వచ్చేటువంటిది అరుగుతుందా, తింటే మళ్ళీ తిరిగి తిప్పలు తప్పవా అనే దాని మీద రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఎంత తెలివిగా ఆలోచిస్తుందో అంతకు మించి ఆ భూములో హక్కుభుక్తదారులైనటువంటి రైతులు ఇంకా ఎక్కువగా అన్ని యాంగిల్స్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు నమ్మకంతో ఒకవేళ ఇచ్చిన ఆ నమ్మకం అనేటువంటి మబ్బులు క్రమంగా విడిపడుతున్నటువంటి వేళ వాళ్ళ ఆలోచనలకు కూడా పదును పెరుగుతున్నటువంటి నేపథ్యం. సరే, ఈ కొత్త బిస్కెట్ విషయానికి వద్దాం. ఏంటి అనేది, ఈ సిఆర్డిఏ తెచ్చినటువంటి కొత్త ఆఫర్ ఏంటంటే సింగిల్ లేఅవుట్ అంటే యూనిఫైడ్ రిటర్నబుల్ ప్లాట్స్. వీళ్ళు అంతకు ముందు చేస్తున్న గొడవ ఏంటి, ఆల్రెడీ ముందు స్కీమ్ లో ఏదో కబుర్లు చెప్పారు, తర్వాత ఇప్పుడేమో ఒక్కొక్కరికి ఒక్కో చోట ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నారు, ఇదేంటి అని చెప్పని అంటారు. దానికి విరుగుడుగా ఇప్పుడు ఈ 2.0కి సంబంధించి అందరికీ కూడా సింగిల్ లేఅవుట్ యూనిఫైడ్ రిటర్నబుల్ ప్లాట్స్ అని చెప్పి అంటారు. ఇది నిజంగా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెచ్చినటువంటి ప్రపోజలా, లేదు అని అంటే భూములు లాగేసుకునేటువంటి మరొక కొత్త రియల్ ఎస్టేట్ మాయ? ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసేటువంటి పని ఈ రకంగానే ఉంటుంది. సిఆర్డిఏలో అమరావతికి సంబంధించి ఎల్పిఎస్ 2వ దశలో రైతులకి తిరిగి ఇవ్వబోయేటువంటి ప్లాట్లు ఒకే లేఅవుట్ లో మేము ఇస్తాం కాబట్టి మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటి భారీ ప్రాజెక్టుల కోసమే ఈ భూములు సమీకరిస్తున్నాం తప్ప మాకు మరొక ఎలాంటి దురుద్దేశం లేదు అని చెప్పని కూటమి చెప్తా ఉంది. సరిగ్గా ఇక్కడే రైతులకి ఒక బలమైనటువంటి ఒక అనుమానం మొదలవుతుంది. ఏంటి అంటే రైతుల యొక్క అనుమానాలు లేదా రైతులు సంధించేటువంటి ప్రశ్నల్లో కూడా చాలా రీజనబుల్ క్వశ్చన్స్ అన్నమాట అవి. వాటికి సంబంధించి వాళ్ళు అంటున్నది ఏంటి, ఎల్పిఎస్ 1.2లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఇప్పటికే పూర్తిగానే రోడ్లు, లేఅవుట్లు, భూమి ఇచ్చాక ఉపాధి కోల్పోయిన రైతుల పరిస్థితి ఈ రోజుకి కూడా వాళ్ళ గురించి మీరు ఆలోచించడం లేదు. రాజధాని పేరుతో మా జీవితాలతో మీరు ఎందుకు ఆటలాడుకుంటారు? ఈ అనుభవాల తర్వాత కూడా ఎల్పిఎస్ 2.0 గురించి మీరు చెప్పేటువంటి దాన్ని మేము ఏ విధంగా విశ్వసిస్తాము అని చెప్పని అంటున్నారు. రైతులకి విడివిడిగా ప్లాట్లు కాదు, ఒక పెద్ద లేఅవుట్, ఒకే డిజైన్, ఒకే నియంత్రణ అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? పూర్తిగా ఫక్త్ రియల్ ఎస్టేట్ వ్యాపారం. రైతు భూమి విలువ రైతు చేతిలో ఇప్పుడు ఉండదు, ప్రభుత్వ ప్లానింగ్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇది ప్రభుత్వం గ్రిప్ లో ఉంటుంది. కరెక్ట్ గా ఇది రియల్ ఎస్టేట్ మోడలే తప్ప మరొకటి కాదు. ఇక్కడ రైతుల భయం ఏంటి? భూమి ఇచ్చిన తర్వాత గతంలో ఏం చేశారంటే నమ్మకం మీద, కాగితాల మీద ఓకే 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 అనేసారు. అయితే ఇప్పుడు కాగితాల మీద ప్లాట్లుగా కాకుండా మార్కెట్ రేటుకి ఎవరు గ్యారంటీ ఇస్తారు? భారీ ప్రాజెక్టుల పేరుతో ఈ భూములన్నీ కూడా మాకు శాశ్వతంగా దూరం అయితే రేపు పాలసీ మారితే రైతు ఎక్కడికి వెళ్ళాలి? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలే. కాబట్టి ప్రభుత్వాలు మరి ఇప్పుడు ఏం చెప్తున్నాయి? ఆకర్షణీయమైన మాటలు, పెద్ద ప్రాజెక్టులు, అంతర్జాతీయ స్థాయి ఇలాంటి పదజాలాలన్నీ వినడానికి బాగానే ఉన్నాయి. కానీ ఇవి అన్ని కూడా రైతులకు భవిష్యత్తులో వచ్చేటువంటి ఈ డౌట్స్ ని ఫస్ట్ మీరు క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మొత్తం టోటల్ గా గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాటి డిజైన్స్, ఇప్పుడు ఉన్నటువంటి డిజైన్ రేపొద్దున డిజైన్ మారచ్చు. ఆ డిజైన్ మారినప్పుడు ఇదంతా కూడా మళ్ళీ చెప్పినంత కూడా ఇది అవుతుంది. అందుకని టోటల్ గా గ్రిప్ అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుంది? ప్రభుత్వం చేతిలో ఉంటుంది. రైతులకి ఏ రకమైన హక్కు ఉండదు. తర్వాత ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటంటే మీరు సింగిల్ లేఅవుట్ అంటున్నారు, సరే అది ఎక్కడ ఇస్తారు ఏంటనేది ఫిజికల్ గా కూడా మాకు చూపించి ఎంత కాలంలో పూర్తి చేయగలుగుతారు ఏంటనేది కూడా చెప్తున్నారు. వీటికైతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి ఈ సిఆర్డిఏ వేసేటువంటి కొత్త బిస్కెట్ కి రైతులు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే కన్విన్స్ అయ్యే పరిస్థితి లేదు. మరి వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారో, వాళ్ళ యొక్క డౌట్స్ ని ఎలా క్లారిఫై చేస్తారో అనేటువంటిది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.